హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనకి ట్రిప్ అయితే వచ్చిందండి. అది ఏంటంటే ఇప్పుడు బండి పెట్టేసి లోడింగ్ పెట్టుకుంటే రేపు పొద్దున్న స్టార్ట్ అవుతుంది. బరువు ఏంటంటే డీజే బాక్సులు గారే వచ్చింది. ఇప్పుడు ఈ రోజు నైట్ పెట్టేసుకుంటే లోడింగ్ అయితే చేసుకుంటారు. పొద్దున్న 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంట. ఇప్పుడు వాళ్ళు మనం సంతోషపడటానికి మొత్తం అన్ని సెట్ చేసి మన కోసం సాంగ్స్ అన్ని పెట్టి వాళ్ళు ఎన్ని తిప్పలు పడతారో, ఒకవేళ బండి లోడ్కి పెడితే కనుక డ్రైవర్ ఎన్ని తిప్పలు పడాలి, లేకపోతే ఎప్పుడు బండి పెడతారో ఏంటి అన్నీ కూడా మీకు చూపెడతాను చూడండి. తర్వాత నుంచి మీకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మన ఎంటర్టైన్మెంట్ కోసం నాకు ఆ పాట కావాలి ఈ పాట కావాలని చెప్పేసి వాళ్ళ మీద గొడవకి లేదప్పటికి ఇదంతా చూసేటప్పటికి కొంచెం తెలుస్తుంది. వాళ్ళంటే కొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది. పాపం ఎంత కష్టపడి వస్తారు మన కోసము అయ్యి అని చెప్పేసి. డబ్బుల గురించి పక్కన పెట్టండి. డబ్బులు ప్రతి ఫీల్డ్లో ఎవరో కూడా పుణ్యానికి ఏం చేయరు. ప్రతి ఒక్కరు కూడా డబ్బుల కోసమే చేస్తారు. మీరు అనుకుంటారు కదా, డబ్బుల కోసం చేస్తారు ఊరికి చేస్తారు ఏంటని చెప్పేసి. కాకపోతే కొంచెం చూసేటప్పుడు క్లియర్గా ఇంత కష్టపడతారా మనకి తీసుకురావడానికి అని చెప్పేసి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కొంచెం వీళ్ళంటే రెస్పెక్ట్ అయితే పెరుగుతుంది. మామూలుగా అయితే ఎక్కడైనా ఒక స్టేబుల్గా ఉండేలా అయితే కనుక కరెంటుతో సరిపోద్ది. మనం ఊరంతా తిరగాలి కాబట్టి జనరేటర్ కావాలి కదా, ఫస్ట్ దానికోసం అయితే వెళ్తాం. ఇప్పుడు అది ఎక్కించడానికి అయితే ఒక గుట్టగా అయితే పెట్టి ఇప్పుడు దానికి ర్యాంపులు పెడతాం. ఎందుకంటే బాగా వాలుగా ఉన్నా కానీ పైకి గంటలేం కదా, వెయిట్ ఎక్కువ ఉంటాం వాళ్ళని. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ర్యాంపుగా అయితే పెట్టాము. ర్యాంపుకి పెట్టి ఇప్పుడు అయితే దాన్ని జాతికి ఎక్కించుకొని గట్టిగా కట్టించుకోలేదు. ఎదరికి మొత్తం సౌండ్ సిస్టమ్ అంటే రేపు నైట్ దింపేంత వరకు కూడా దాంతో పని లేదు కాబట్టి ఇంకా కదలకూడదు. మళ్ళీ లేదా అప్లు ఎక్కినప్పుడు డౌన్ దిగినప్పుడు వెనక ముందుకి కొడతా ఉండదు. ఫస్ట్లోనే మాకు టాస్క్ అయితే మొదలైపోయింది. ఏంటంటే జనరేటర్ ఎదర వెయిట్ అవడం వల్ల మొత్తం బండి వెళ్తలేదు, ఎదరికి వెళ్తలేదు. ఏంటంటే వెనక టైర్ల మీద పొట్టు దొరుకుతలేదు. అది దువ్వి గుంట అయితే అడిపోయింది. జాగ్రత్తగా తిప్పలు పడి దీన్ని ఎదరగా పైకి ఎక్కించుకోవాలి. ఎదర గట్టిగా పట్టిందారంటేనేమో ఎదరం జేసీబీ దగ్గరలో ఉంది. సర్రమని వెళ్ళింది, దాన్ని కొట్టింది ఇంకో హెడ్ లైట్ అయితే బయలుపోద్ది. దానికోసం జాగ్రత్తగా చూసుకొని పట్టించుకోవాలి. ఇప్పుడు మొత్తం జాగ్రత్తగా తిప్పలు పడి అయితే జనం ఎలాగ ఉన్నాం కాబట్టి గెంటితో వచ్చిందండి బండి అయితేని. మొత్తం చెత్త అయితే అయిపోయింది టైర్ అంతా. ఎందుకంటే రొచ్చి కింద ఉంది అదంతాను. ఒకసారి ఇది ఎక్కి వెనక టైర్లు ఏమో వెయిట్ లేదు, ఎదర్ టైర్ అని నొక్కేసింది. నొక్కేయడం వల్ల మొత్తం బండి అయితే ఊడి రాలేదు. ఇంకా జనం ఉన్నాం కాబట్టి స్లోగా గెంటితో అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టాండ్ అయితే మన దాన్ని సెట్ అవుతుందో లేదో చూడాలి మళ్ళీ. ఎందుకంటే అన్ని బండ్లు గాడ్లు ఒకలాగా ఉండవు కదా, మన గాడ్ ఒకలా ఉంటుంది, ఒకటి ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని బట్టి మళ్ళీ సెట్ అవుతుందో లేదో చూసి దాన్ని అయితే సెట్ చేసుకోవాలి. మన బండికి స్టాండ్ సెట్ అవుతలేదు, అందుకోసమని ఆల్ట్రేషన్ చేస్తున్నారు. బద్దలో వెలిగి ఇలాగా మన బండి అయితే సెల్ఫ్ కొట్టే మరి, లేదంటే ఎలక్ట్రికల్ కంప్లైంట్ వచ్చేస్తాయి. సెల్ఫ్ కొట్టడం వల్ల ఏంటంటే న్యూట్రల్ అయితే రివర్స్ అవ్వదు. ఇలాగా మనకి కూడా చిన్న చిన్న పని అంటే చేయించేసుకుందాం మరి. ఏంద్రయ్యా ఏం చేస్తున్నావు? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మన బండికే కదండి, ఏ బండికన్నా సరే వెల్డింగ్ చేసేటప్పుడు పక్కా అయితే పోలన్నా బ్యాటరీ పోలన్నా తప్పించుకోవాలి. మ్యాక్సిమం న్యూట్రల్ తప్పించాలి. లేదు అనుకుంటే రెండు, ఇంకా అంత ఇబ్బంది ఎందుకు అనుకుంటే రెండు తప్పించుకోండి, గొడవ లేదు, తప్పించుకోండి. ఒకవేళ అలా లేదు చిన్న పని అనుకుంటే కనుక బండి అయితే కంపల్సరీ సెల్ఫ్ ఆన్లో అయితే ఉంచాలి. నాకు ఆల్రెడీ కొంచెం వెల్డింగ్ అయితే అలవాటు ఉన్న వల్ల నేనైతే చేసుకుంటున్నాను. అదొకటి మన దానికి ఇంకా చిన్న చిన్నవి వదిలేసి కొనుక్కుని డోర్ గెడల దగ్గర వాటి దగ్గరను అవి కూడా ఎలాగ చేస్తున్నాం కదండి, ఇప్పుడైతే చేపిస్తాను. నువ్వు ఉప్పులు నట్టుకున్నామని చేస్తానే అలాగే ఉంది. ఉప్పులు నట్టుకో బాబాయ్ నా బండి మీద గడిపోతున్నారే. యాంగ్లర్ మరి ఇక్కడ ఫిట్టింగ్ అవ్వాలంటే కొంచెం ఆ బద్ద అయితే అడ్డొచ్చిందని చెప్పి మా వాడైతే కట్ చేస్తున్నాడు. మరి 4 టాప్లు 2 సబ్బులు, మళ్ళీ మొబైల్లోకి ఇవ్వాలా ఏమన్నా ఉంటాయా? అవి లైట్లో ఫాగ్ ఉంటుందా? పేపర్లో చెత్త చెదారం అంతా ఇంకేమన్నా వేసి దాంట్లో
మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు బయటికి తెచ్చుకొని ఈ స్టాండ్ ఫిట్ చేసుకున్న తర్వాత అది ఏది కావాలో అది పెట్టుకోవడానికి అయితే ఉంటుందని చెప్పేసి ముందే ఇక్కడ తెచ్చి పెట్టుకుంటున్నారు. అబ్బో, ముందు రోజు ఈవెంట్ అయితే అది ఒక రోజు ఈవెంట్ ఉందంటే దానికి ముందు రోజు పాపం వెళ్ళి ఎంత తిప్పలు పడాలి. మనకు కూడా అంతే, బండి నైట్ అంతా బండిలో పెట్టుకొని కూర్చోవాలి. అవి ఇలాగ కట్టలు అన్నీ దిగిపోతూ ఉంటాయి, కొంచెం అలాంటివన్నీ కూడా ఉంటాయి. మనవి కూడాను ఎవరికి ఉండి వాళ్ళకి ఉంటాయి, ప్లస్లో ఉంటాయి మైనస్లో ఉంటాయి. ఇప్పుడు ఆ స్టాండ్ అవన్నీ ఫిట్ చేయాలి. ఇప్పుడు మొత్తం లోడ్ అంతా కూడా వెనక్కి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అటు అడుగున్నారు ఇటు అడుగున్నారు బయటకు వస్తుంది. అది కూడా చూసుకొని తోలాలి మనం తోలేప్పుడు. మొత్తం లోడింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా రేపు పొద్దున్న దాకా అయితే ఇంకా అదే వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి బరకలు అయితే కట్టేస్తున్నాం. మళ్ళీ అన్నీ కూడా సరుకు అయినా పోద్ది కదా. ప్లేవుడ్లో అయితే ఏంటంటే ఉబ్బిపోతాయి. మళ్ళీ వాళ్ళకి వచ్చేది ఎలా ఉన్నా కానీ సంచిలాభం సిల్లట్టి దిగినట్టు ఉంటుంది. అప్పుడు అందువల్ల చెప్పి మొత్తం బరకాలు 3 బరకాలు అయితే కప్పింది. దానికి ప్యాక్ చేస్తాం. బండి అయితే ఇక్కడే ఉండిపోద్ది. ఇంకా నేనైతే వెళ్ళిపోయి ఇంటికి మళ్ళీ రేపు పొద్దున్న అయితే వస్తాం. ప్లేస్కి అయితే వస్తాం. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు టెస్టింగ్ అయితే పెడతారంటే ఇక్కడ టెస్టింగ్ పెట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్తే ఇబ్బంది లేకుండా కొబ్బరికాయ అయితే కొట్టుకొని స్టార్ట్ యాక్షన్. టైర్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. స్క్వాడ్ కూడా రెడీగా ఉన్నారు. స్క్వాడ్ మొత్తం ఇది లోడ్ అయితే మొత్తం ఈ బ్యాక్ ఉంటుంది అంతా. ఇది దేనికిది షాంపూ నొరగలా బుడగలా వస్తాయేమో. బుడగలా పిల్లలు ఆడుకోవచ్చు వాటితోటి. ఏంటి బాబు అన్న ఇంకోసారి ఏంటి మమ్మీ ఎవడీడు దేవుడా ధనలాభం కార్యలాభం వస్తులాభం కారు లాభం మంచి ఫిగర్ లాభం సమయ గుమ్మని కొట్టేసి వచ్చామ్మా. 2 పాటలు ఆడేస్తామా సబ్స్క్రైబర్స్ కూడా వింటారు. జనరేటర్ అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇప్పుడు సాంగ్స్ అయితే ఇక్కడ సెట్ చేసుకొని ఒక సాంగ్ 2 సాంగ్లు వేసుకొని జనరేటర్ మొత్తం అన్నీ కూడా రన్నింగ్ లో బాగా ఉన్నాయా సౌండ్ అన్ని బాగా వస్తుందో చెక్ చేసుకొని ఇప్పుడు అయితే బయలుదేరాలి. ఇక్కడ నుంచి మేము ఇక్కడ ప్రోగ్రామ్ వేసి ప్లేస్ అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. రాత్రి మనం వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మిక్సర్లు ఇవన్నీ ఎక్కించుకున్నారు. మళ్ళీ తెల్లారి గంట వర్షం కట్టిదని మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా కూడా అన్ని బాక్సులు పనిచేస్తున్నాయి. అన్ని బేస్ సబ్లు కానీ అన్ని కరెక్ట్గా వస్తున్నాయి లేదా అన్ని చెక్ చేసుకుంటున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్వాలిటీ బాగోకపోతే ఇబ్బంది ఎలా పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే సాంగ్స్ పెడతాం కదా, దాంట్లో వల్ల ఏంటంటే కాపీరైట్ పడిపోద్ది. అది జాగ్రత్తగా చూసుకుని అయితే అందుకే చిన్న చిన్న ముక్కలు అయితే పెడుతున్నాను. ఓకేనండి, మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొప్పుడైతే బయలుదేరాలి. చెప్పు రాధిక, ఏం కావాలో నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. ఇలా వెళ్ళినప్పుడు పక్కా ఏంటంటే ప్లేస్ మాత్రం మర్చిపోకూడదు. అసలు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా పక్క అద్దాలు చూసుకుంటూనే తోలాలి. ఎందుకంటే
మొత్తం రిస్క్ అయిపోద్ది. ఇంకా మనం మామూలు ఖాళీ బండే కదని చెప్పేసి వెళ్ళిపోయామంటే అదే మెజర్మెంట్ తోటి పక్కన ఎవడో ఒకడు మనకు కూడా వచ్చేస్తాడు. ఇంకా కనిపిస్తున్నారు కదా ఈయన ప్రోగ్రామ్ ఆర్గనైజర్ గారు. ఈయన ఓయమ్మో మన బండి చెక్ ల్యాంప్ అయితే వెలిగేస్తుందండి. ఫస్ట్ గేర్లో ఎక్కువసేపు అయితే వెళ్ళడం వల్ల ఏంటంటే ఇందా నుంచి ఫస్ట్ గేర్లో స్లోగా మూవ్ చేసేటప్పటికి చెక్ ల్యాంప్ అయితే వెలిగేస్తుంది, ఇంజిన్ చెక్ లైట్. వీళ్ళ పనిలో మాత్రం బిజీగా అయితే ఉన్నారండి. వెనకదలి జనరేటర్ గోవాలకి సౌండ్ గోవాలకి ఎలా ఉంటున్నారో ఏంటో కానీ మామూలుగా తలకాయ పొడైతే వచ్చేస్తుందండి బాబు ఈ సౌండ్కి. ఈ రోజుకి మన పని అయితే ఇదేనండి. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళి వీళ్ళు ఫాలో అవ్వడం, వీళ్ళు ఎక్కడైనా సెంటర్లో ఆగితే మనం ఆపేసుకొని కూర్చోడం. అయ్యి బాబు ఈ తాతకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో కానీ మాకు మేము తిప్పి బళ్ళకి తిప్పి జనరేటర్లకి సౌండ్ సిస్టర్లకి అన్నిటికీ నీరసం వచ్చిందేమో కానీ ఈ తాతకు మటుకు నీరసం రావట్లేదండి బాబు. అసలు ఫస్ట్ నుంచి ఇంకా డ్యాన్స్ చేస్తానే ఉన్నాడు. ఇంకా అసలు ఇంతసేపు వీళ్ళు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. కానీ అవి ఎదర గ్లాసులు వేసుకున్నా కానీ ఊరికి వీటికి తలపడి వచ్చేస్తుంది. అమ్మ అలాగే వెనకతల ఆ సౌండ్, మళ్ళీ దీని ఎదరేమో జనరేటర్ సౌండ్, ఆ సౌండ్లు మయంగా అలా ఎలా ఉన్నారో ఏంటో కానీ వాళ్ళు ఊపికి అయితే నిజంగా మెచ్చుకొచ్చండి. చాలా దారుణంగా అయితే ఉంది, తలపొడి విపరీతంగా వచ్చేస్తుంది. అమ్మయ్య భోజనం కనుకోండి ఇప్పుడు ఆపారు. ప్రశాంతంగా ఉండండి బాబు ఇప్పుడు ఇది ఆపిన తర్వాత. తినేసారు ఇప్పుడు మరి స్టార్ట్ చేస్తున్నారా బాబయ్యా? నన్ను స్టార్ట్ చేయమంటారా? వాతావరణం అయితే మామూలుగా లేదండి, మొత్తం ఫుల్ మబ్బు వేసింది. ఏదేమో తప్పేదో వర్షం వచ్చేసి ఇలా ఉంది. సౌండ్ మొత్తం ఇవ్వండి ఫుల్గా పెట్టేటప్పటికి మొత్తం గ్లాస్ మొత్తం అదిరిపోయి వైబ్రేషన్ వచ్చేది. మనకి ఎంత మొత్తం అన్ని క్లోజ్ చేసుకుంటే ఎలా ఉంటాయి అలాగే ఎలా ఉంటుంది బాబోయ్, బాగా లేదండి అట్లా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అంటే ఎస్ చాలా కాన్ఫిడెంట్గా ముందని ఉన్నారు కదా పానకమండి. ఇంకా మన పని అయితే ఇదేనండి. ఏదైనా సెంటర్లో వస్తే ఇంకా ఆపేసుకోవడం, ఇంక ఇలా వెనక్కి ఎక్కేసి పైకి ఎక్కి మరి నేత్రానందం చేసుకోవడం బాగుంది కదండి. డీజిల్ కూడా సేవ్ అవుతుంది ఇలా అయితే. ఇప్పటి వరకు మ్యాక్సిమం అన్నీ కూడా మెయిన్ రోడ్ మీద తిరిగామండి, ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు నుంచి మొదలవుతుందండి. ఎందుకంటే మన బండి వెనకాతలు ఉంది కాబట్టి మనం రైట్కి కట్ చేస్తే లెఫ్ట్కి తిరుగుతుంది, లెఫ్ట్కి కట్ చేస్తే రైట్కి తిరుగుతుంది కదా. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కరెంట్ పోల్ దగ్గర అలాంటి వాటి దగ్గర అయితేనే మొత్తం హైట్ ఉంది, సైడ్కి కూడా ఉంది కాబట్టి వైర్లు కానీ అలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలండి ఇప్పుడు నుంచి. ఇలాంటివి వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ వెనకతల లెంత్ ఎక్కువ తీసుకోవాలి, లారీ ప్లేస్ తీసుకున్నట్టు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం రైట్ సైడ్ కట్ చేసినామనే లెఫ్ట్ సైడ్కి తిరిగేది వెనకతల. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని సింగిల్లోనే ఒకటే కటింగ్లో వెళ్ళిపోయేలా చూసుకోవాలి. మ్యాక్సిమం డీజేకి పెట్టి ప్రతి డ్రైవర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసే ఉంటారు. ఏంటంటే ఒకడేమో ఎర్ర బాబు ఎల్లరా బాబు ఎదరికి వెళ్ళరా బాబు అంటారు, ఒకడేమో కంగారేంటి ఆగు అంటారు.
అన్న వాళ్ళు చెప్పారంటే ఎవడాడే నా మాట అంటాడు, ఈడొచ్చి నా మాట అంటాడు. మనం ఎవరి మాట వినాలో మనకు తెలియదు, ఎందుకని మనల్ని ఆడుకుంటారు ఏదో బొమ్మల్లాగా. కానీ ప్రతి ఊరేగింపులో ఇక అన్నలాంటి వాళ్ళు అయితే ఒక్కొక్కరు తగులుతారు మనకి. ఏంటంటే మనం చాలా బాగా చూసుకుంటారు. మెయిన్ ఏ బండ్లు అడ్డొచ్చినా కానీ పక్కకు తీయడం, లేదంటే మనకు వాటర్ కావాలన్నా ఏది కావాలన్నా కానీ టక్కుని తీసుకురావడం, ఫుడ్ పురమించడం అన్నీ కూడా అలా పర్సన్ ఒకరు ఉంటారు, కంపల్సరీ ఉంటారు. అవునా కదండి? కొంచెం కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ తోలిన వాళ్ళు అయితే వాళ్ళ మటుకి మనల్ని అలా చివరి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా వదిలిపెట్టరు, అలాగే చూసుకుంటారు. ఇలాంటి వాటిలో పెట్టినప్పుడు మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే బండి వెళ్దన్నా అన్నా కానీ ఎందుకు వెళ్దమ్మా, టాటర్లు వచ్చాయమ్మా, వ్యాన్లు వచ్చినాయమ్మా అని ఉంటారు. కాకపోతే వెనకతలు మన బండి వెనకతలు అటు ఇటు కూడా కొంచెం పెరిగింది, ఎంత పెరిగింది అని కొంచెం అది ఒకటి ఆలోచించరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇబ్బంది పడ్డానంటే నాతో కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. తర్వాత ఏమైనా ఇది అయిన తర్వాత వెళ్ళలేనప్పుడు ఏమంటారంటే మాకంటూ తెలియదు, నీకు కూడా తెలియదమ్మా, నువ్వు చూసుకొని రావాలి కదా, ముందు నువ్వే చెప్పాలి కదా ముందు అలాగని చెప్పేసి అంత. ఈ మెయిన్ తలకబడి అయితే ఇదేనండి. ఎందుకంటే వాళ్ళు నచ్చ చెప్పలేం మనం. రాదండి అంటే బాబు ఎంతమంది వచ్చారు, ఈ డ్రైవర్ రాలేదు, నెక్స్ట్ టైం నుంచి పురమాయించకండి రా బాబు అంటారు. ఇలాగ అంటారు కదా అని చెప్పేసి మనం మొహమాటానికి వెళ్ళామంటే అంతే, ఇంకా కొడుపు వచ్చేసినట్టే. మొత్తానికి మనం సొందులోకి అయితే వద్దన్నారండి. జాగ్రత్తగా ఇంకా ఇక్కడ ఆపేసుకుని కూర్చోమా పర్లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఆల్ హ్యాపీస్, మనం కూడా హ్యాపీస్. ఇంకోటి ఏంటంటే మన బండి చెక్ లైట్ వెలిగేస్తుంది. ఇది ఏంటంటే తాళం కట్టి ఆన్ చేస్తే రన్నింగ్లో ఉన్నప్పుడు కట్ చేసి ఆఫ్ చేస్తే బాగానే ఉంది, ఆగిపోతుంది. కాకపోతే అలా ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈసీఎం మీద భారం పడుతుంది, లేదంటే ఆ ల్యాంప్ వెలిగినప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఆగిపోవచ్చు. దీంట్లోనే ఎలక్ట్రానిక్ సిస్టంలోనే మొత్తం కొన్ని ఫంక్షన్స్ అని ఆగిపోయినాయి అంటే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని నా ఉద్దేశం. మరి కొద్దిగా వెళ్ళకెళ్ళి బండి ఏమైందో తెలుతులే కానీ వైట్ స్మోక్ వచ్చేస్తుందండి. అసలు పొద్దున్న కూడా అలాగే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది. ఏంటంటే రీజనరేషన్ అడుగుతుంది, రీజనరేషన్ అడిగినప్పుడల్లా వైట్ స్మోక్ వచ్చేస్తుంది. అసలు ఎప్పుడు వచ్చేది కాదు, స్మెల్ వచ్చేసి వైట్ స్మోక్ వచ్చేసి ఎలా పడితే అలా అవుతుంది బండి అయితేనే. టెన్షన్ కింద ఉంది ఇప్పుడు, ఏమైనా తిప్పలు పెడుతుందా ఏంటని. ఇది కొంచెం క్లియర్ అయితే బాగున్నాను. మరి కొంచెం చూడండి ఎలా వస్తుంది వైట్ స్మోక్. ఊరేగింపు అయితే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇంక ఇక్కడ ఒకసారి అమ్మవారిని అయితే ఉయ్యాలు ఊపుతారంట. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తాం. అక్కడ ఒక అరగంట ఉంటుంది అంతే, ప్యాకప్ మొత్తానికి అయితే అయిపోయినట్టే. మొత్తం ఊరేగింపు అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా అమ్మవారిని అయితే గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మొత్తం సెట్ అంతా దించుకొని చేసుకోవాలి. ఇంకా పొద్దున్నుంచి చూస్తున్నా మాకన్నా నీరసం వస్తుందేమో కానీ తాతంగ మటుకు నీరసం రావట్లేదండి. పొద్దున్నుంచి అలా ఎత్తనే ఉన్నాడు స్టెప్లా. మొత్తానికి ఎలాంటి గొడవలు లేకుండా సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తానికి 9:30 అయితే అయిందండి. ఇంకా టిఫిన్ టీ ఏమీ లేదండి బాబు. అసలు మామూలుగా చిరాకు రావట్లేదు. అసలు బెంగలేక కక్కలేక ఉన్నాయి, ఎందుకు పెట్టాను రా బాబు అన్ని టైప్లు. ఎందుకంటే ఇంకా మనం వెళ్ళడానికి ఉండదు. మనం అలాగని చెప్పి ఎవరికైనా వ్యాన్ ఇచ్చాము ఇంకో ఇప్పుడు ఈ సౌండ్కి వైబ్రేషన్ వినపడదు, ఏదో బొక్కలో పెట్టడం లేని పని తలకాయ పొట్లు ఎందుకని చెప్పేసి మొత్తానికి బొరపాడు అయితే అయిపోయింది.
ఇంకా ఆడాలని ఉందండి, నీకు ఆగుతలేదు. అయ్య బాబోయ్, ఎంత ప్రశాంతంగా ఉందో, బ్రెయిన్ అంతా ఊగిపోతుందా, బ్రెయిన్ అంతా ఊగిపోయినట్టు వస్తుంది. అయిపోయింది మొత్తం, ఏదో డంప్ యార్డ్లో అయిపోయింది బండి అంతా మంది. బ్రో నీకు చెవులు ఇంకా పాటలు వినపడుతున్నాయా? ఏ పాట వినపడుతుంది నీకు? ఏ పాట వినపడుతుంది? నాకా వేలం పాట వినపడుతుంది. ఇంకా ఈ జనరేటర్ దించాలి, ఈ బాక్స్లు ఏసులు. మొత్తం ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చాం. జనరేటర్ అయితే దింపేసుకున్నాం. నిన్న బ్రో 8గా నిన్న 8కి స్టార్ట్ చేస్తే ఈరోజు 11:15 అయింది. ఇదండి మరి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. చూసారు కదా ఎన్ని తిప్పలు ఉంటాయో డీజే సిస్టమ్కి కనుక మనం బండి పెడితే. వాళ్ళ పొజిషన్ అలా ఉంటుంది, మన పొజిషన్ అలాగే ఉంటుంది. ఈ ట్రిప్కి వచ్చేసి మనకి చీకర అయితే 3,000 అయితే ఇస్తారు. దాంట్లో 1,000 రూపాయలు పోతుంది డీజిల్ గట్లకి ఖర్చులకి. ఇంకా 2,000 ఉంటుంది. 2,000లోనే మనం వాయిదాలు కానీ బండి మెయింటెనెన్స్లు కానీ ఏదైనా దాంట్లోనే తీసుకోవాలి. 2,000 ఇప్పుడు 24 గంటల పైన డ్యూటీ, 26 గంటల డ్యూటీ అయితే చేసాం మనం ఇప్పటికి. మరి వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకైతే చూపెడతానండి మరి.